నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు రెండు ముఖ్యమైనటువంటి అంశాలు, రెండు చారిత్రాత్మక ఘట్టాలు చోటు చేసుకున్నాయన్నమాట. నంబర్ 1, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో మొదటి అడుగైనటువంటి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం, ఆమోదం జరిగిపోయినటువంటి సందర్భం. ఇది ఒక రకంగా ఖచ్చితంగా చారిత్రాత్మక ఘట్టమే అన్నమాట. నంబర్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక తమ రాజకీయ భవిష్యత్తుకు తామే తమ చేతులతో సమాధి కట్టుకున్నటువంటి సందర్భం కూడా ఇదే ఈరోజే జరిగింది. సో ఈ రెండు అంశాల గురించి నేను పోసగుచ్చినట్టుగా వివరించేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫస్ట్ శుభవార్తతో మొదలు పెడదాం. అసలు తీర్మానమే అవసరం లేదు, ఈ తీర్మానమే పనికిరాదు, ఈ తీర్మానానికి అసలు శాంటిటీ లేదు, నేలకు గీసుకోవడానికి కూడా పనికిరాదు, చట్టబద్ధత అనేది అసలు లేనటువంటి అంశం, రాజ్యాంగంలో లేనటువంటి అంశం, అక్కడ లేనటువంటి అంశం, ఇక్కడ లేనటువంటి అంశం, అది ఇది అని చెప్పేసి అవాకులు చవాకులు పేలినటువంటి వాళ్ళకి గోప గుయ్యం అనిపించేలాగా చెంపదెబ్బ లాంటి సందర్భం ఇదన్నమాట. మరి చట్టమే అవసరం లేదు, తీర్మానంకి అసలు శాంటిటీ లేదు, ఏ పని లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళకి ఈరోజు ఆ తీర్మానం కాస్త కేంద్రం ఆమోదం, అక్కడి నుంచి బిల్లు తయారు కావటం, బిల్లు వచ్చి లోక్సభలోకి అడుగుపెట్టడం, లోక్సభలో అడుగుపెట్టి చర్చ జరగటం, చర్చ తర్వాత దాన్ని ఓటింగ్ ద్వారా ఆమోదించడం, ఇన్ని చకచకా జరిగిపోతుంటే ఇంకా పాత చింతకాయ పచ్చడి, ఇంకా వాళ్ళని నమ్మిద్దాం, వీళ్ళని నమ్మిద్దాం, వాళ్ళ చెవులో పూలు పెడదాం, వీళ్ళ చెవులో పూలు పెడదాం, వాళ్ళని వెర్రి గొర్రెలను చేద్దాం, వీళ్ళని పిచ్చి గొర్రెలను చేద్దాం అన్నట్టుగా ఇంకా పాత మాటలు. తీర్మానం ఎందుకు, మండల ఆమోదం లేకుండా తీర్మానం అంటే, ఇవన్నీ అయిపోయాయి, కాలం చెల్లిపోయాయి అన్నమాట. సో ఇందులో ఒక ముఖ్యమైనటువంటి మేలుమొలిపు ఏంటయ్యా అంటే, దాన్ని ఓటింగ్ ద్వారా ఆమోదించేటటువంటి సందర్భంలో మనవాడు, మన తెలుగువాడైనటువంటి బాపట్ల ఎంపీ, తెలుగుదేశం పార్టీ బాపట్ల ఎంపీ ఈరోజు కృష్ణప్రసాద్ అనుకుంటా, బహుశా కృష్ణప్రసాద్, ఆయన ప్యానల్ స్పీకర్ హోదాలో అక్కడ చైర్లో కూర్చొని ఉన్నాడు. ఆయనే చర్చ పూర్తయిపోయిన తర్వాత ఓటింగ్ తీసుకొని మూజువాణి ఓటు ద్వారా దీన్ని ఆమోదించినటువంటి సందర్భం. నిజంగా ఇది ఖచ్చితంగా మనం గర్వపడాల్సినటువంటి అంశం. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పక్షాలు మద్దతు ఇచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ముసలి కన్నీరు, ముసలి ఏడుపులు ఏడుస్తూ అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుంది, అది ఇది అని చెప్పేసి ఏదో 4 మాటలు మిథున్ రెడ్డి చేత మాట్లాడించి మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పేసి పంపించేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా చరిత్రహీనతనం అనేది మరొకటి ఉండదన్నమాట. కాంగ్రెస్ మద్దతు తెలిపింది, కమ్యూనిస్టుల మద్దతు తెలిపారు, శివసేన మద్దతు తెలిపింది, సమాజ్వాదీ పార్టీ మద్దతు తెలిపింది, బీజేపీ మద్దతు ఉంది. అన్ని పార్టీలు అందరూ మద్దతు తెలిపి, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అందరూ మద్దతు తెలిపి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు. రేపటి రోజున ఖచ్చితంగా రేపే ఇది రాజ్యసభకు రాబోతోంది. రాజ్యసభలో ఆమోదం కూడా లాంఛనమే. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెడుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర సంతకం తర్వాత గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దాంతో ప్రక్రియ అనేది పూర్తయిపోతుంది. ఇది ఒక పక్క అయితే, ఈ చారిత్రాత్మకంగా ఉండినటువంటి ఈ క్షణాలను మనం ఆనందిస్తున్నటువంటి క్రమంలోనే మరి దాన్ని డైవర్ట్ చేయడం కోసమో, లేదంటే నిజాలు పెమ్మసాని లాంటి వాళ్ళు ఒక రకంగా గట్టిగా మాట్లాడారు. ఆ బాధని, గుండెల్లో బాధని, ఈ బిల్లు యొక్క ఆవశ్యకతను గుర్తిస్తూ చాలా అద్భుతంగా బ్యాలెన్స్డ్గా మాట్లాడినటువంటి తీరు, అవన్నీ జనాలు చూస్తారనో లేదంటే డైవర్ట్ చేయడం కోసమో జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్లో ప్రత్యక్షమైపోయి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తున్నట్టయితే వాళ్ళకి రాజకీయ సమాధి వాళ్లే కట్టేసుకున్నారు, గుంట తవ్వేసుకుని కట్టేసుకున్నారని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మేము అమరావతికి వ్యతిరేకం అని చెప్పేసి చెప్పకనే చెప్పేశాడు. ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కబుర్లు చెప్పినా సరే అది ఇక ఒప్పుకునేటటువంటి ప్రసక్తి అయితే ఎక్కడా లేదు. ప్రజలు కూడా ఆల్రెడీ గుర్తించారు, గమనించారన్నారు. మేము రాజధానికి వ్యతిరేకం, అమరావతికి వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అసలు రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగంలో కేంద్రంలో తప్ప రాష్ట్రాల క్యాపిటల్ అనేది లేదు. మరి రాష్ట్రాల క్యాపిటల్ రాజ్యాంగంలో ఏమీ లేకపోతే మరి రాజ్యాంగబద్ధమైనటువంటి, రాజ్యాంగంలో పార్ట్ అయినటువంటి అసెంబ్లీలో 3 రాజధానులు అనే పేరుతోటి మీరు ఎలా చట్టం తీసుకొచ్చారు, బిల్లు ఎలా పెట్టారు, ఎలా ఆమోదింపజేసుకున్నారు, ఆఖరికి గవర్నర్ సంతకం కూడా పెట్టాడు కదా.
చివరికి కోర్టులు ఆక్షేపిస్తూ సిఆర్డీ అనే చట్టం ఉంది, దీంట్లో ఈ క్లాజులు ఉన్నాయి, ఈ రకంగా ఒప్పందం జరిగింది రైతులతోటి, ఇంత బలమైనటువంటి అంశం కళ్ళ ముందుంటే మీరు ఎలాగా దాన్ని బైపాస్ చేసి చేస్తారని చెప్పేసి కోర్టులు అక్షంతలు వేసి కొట్టేసిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి అక్కడ కూడా అక్షంతలు పడినటువంటి నేపథ్యంలో లాస్ట్ మినిట్లో అబ్బెబ్బెబ్బే మేము మెరుగైన చట్టం తీసుకొస్తామని చెప్పేసి వెనక్కి తీసుకున్నారు కదా. మరి అది రాజ్యాంగంలో లేకుండానే రాజధానుల గురించి ఒకటి కాదు, మీరు ఒక రాజధాని గురించి పర్ఫెక్ట్గా పెడుతుంటేనే మీరు రాజ్యాంగంలో అసలు రాజధాని అనే పదం లేదంటున్నారే, 1కి 3 రాజధానులు అని చెప్పేసి మీరు బిల్లు తీసుకొచ్చారే, పాస్ చేయించారే, గవర్నర్ చేత ఆమోదన ముద్ర కూడా వేయించుకున్నారే, మరి దాన్నే అనాలి. అంటే జనాల మెమరీ చాలా షార్ట్ అనుకుంటున్నారా? జనాలకు అసలు గుర్తేమీ ఉండదు అనుకుంటున్నారా? అసెంబ్లీలో చట్టం చేసి ఏదో తీర్మానం చేసి చట్టం చేసి మారుస్తున్నారు, రేపు వేరే వాళ్ళు వస్తే మార్చరా అని చెప్పేసి నేను వస్తే మారుస్తాను అంటున్నారు. బాబు మహానుభావ, మీ తెలివికి జోహార్లు. ఇది అసెంబ్లీ కేవలం తీర్మానం మాత్రమే చేసింది, అభిప్రాయం మాత్రమే చెప్పింది. చట్టం చేస్తోంది పార్లమెంటు. అసెంబ్లీలో బలం ఉన్నంత మాత్రాన, అధికారంలో ఉన్నంత మాత్రాన అయిపోదు. ఎందుకంటారా? అసెంబ్లీ తీర్మానం మాత్రమే పంపించింది, బిల్లు కాదు. మీకు రాష్ట్ర విభజన సందర్భంలో కూడా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి అనుకూలంగా అని చెప్పేసి చెప్తే మేము వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని చెప్పేసి దాన్ని వ్యతిరేకించి, అంటే రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ అప్పటి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, నాదెండ్ల మనోహర్ అప్పుడు స్పీకర్గా ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మేము రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి వ్యతిరేకించి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం దాన్ని చేతబొట్లో పడేసి పోరా బాబు, మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి విభజన చేయడం కోసం అని చెప్పేసి విభజన కూడా చేసి రెండు రాష్ట్రాలుగా విడగొట్టింది. ఇప్పుడు చెప్పండి, రాష్ట్ర విభజనలోనే ఇన్ని డొల్లతనాలు, ఇన్ని లొసుగులు ఉంటే నువ్వు రేపటి రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఆమోదం లేకుండా, పార్లమెంట్ ప్రమేయం లేకుండా నేను సొంతగా చేసేస్తాను అని చెప్పేసి అవుద్దా? జరిగే పైన మీరు చేసే చట్టాలు, మీరు చేసే తీర్మానాలు నేలకు గీసుకోవడానికి కూడా పనికిరావు. ఎందుకంటే నేను మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈరోజు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎస్పీ, శివసేన ఇలా అన్ని పార్టీలు ఏకంగా ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. ఆ కళ్యాణ్ లోక్సభ స్థానం నుంచి ఎవరో సిండే అట ఎంపీగా ఉన్నారు, ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో హైదరాబాద్ ఆ రోజు ఐటీ రంగంలో డెవలప్ అయింది, ఇప్పుడు అమరావతి కూడా అలాగే డెవలప్ అవుతుంది. కృష్ణానది తీరంలో, మా రాష్ట్రం నుంచి మీ రాష్ట్రానికి వస్తుంది, ఆ తీరంలో మీరు రాజధాని కట్టుకుంటున్నారు, ఇది కలకాలం పాటు వర్ధిల్లుతుంది. అదే కృష్ణానది తీరంలో ఉన్నటువంటి శ్రీశైలంతో మా ఛత్రపతి శివాజీ మహారాజుకు అనుబంధం ఉందని చెప్పేసి చాలా భావోద్వేగంగా మాట్లాడాడు. మేము మద్దతు తెలుపుతున్నామన్నారు. ఎస్పీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మొత్తం అమరావతికి మద్దతు అని చెప్పేసి పార్లమెంటు వేదికగా చెప్తుంటే నేను వచ్చేదో అసెంబ్లీలో చేస్తానంటే అసెంబ్లీ పాత్ర ఉంది, ప్రమేయం ఏముంది? రాజధానుల మార్పులు చేర్పులు, రాష్ట్రాల మార్పులు చేర్పులు, విభజనలు, సరిహద్దుల మార్పులు, పేర్ల మార్పులు ఏం చేయాలన్నా సరే కేంద్రం పార్లమెంటు ద్వారా చేయడం తప్ప అసెంబ్లీ చేసేది ఏమి ఉండదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా, ఈ మాత్రం కూడా తెలియకుండా ముఖ్యమంత్రులుగా అయిపోయి వెలగబెడతారు. ఎట్లా ఇది? అఫ్కోర్స్ అనొచ్చు, మరి ఆ రోజున అమరావతిని మీరు ఎలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి అనొచ్చు. దానికి ప్రత్యేకంగా చట్టంలోనే పొందుపరిచారు. రాష్ట్ర విభజన జరిగేటటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణకు రాజధాని ఉంటుంది అని చెప్పేసి చెప్తూనే ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా ఇది రాజధాని అని వాళ్ళు చెప్పకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే, రాబోయే కొత్త ప్రభుత్వానికే మేము అవకాశం ఇస్తున్నాం, ఆలోగా మేము శివరామకృష్ణ అనే కమిటీ వేస్తున్నాం, ఇది తన రికమెండేషన్స్ ఇస్తుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. కాబట్టి ఆ ఆపర్చునిటీ చట్ట రూపంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కల్పించింది కాబట్టి ఆ అవకాశం దొరికింది, కానీ లేదంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అవకాశం దొరికేది కాదు. ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్. ఎందుకంటే రాష్ట్ర విభజన అనేది ఎవరికి ఇష్టం లేకుండా ఆంధ్రులు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది స్పెషల్ కేసు. ఇలా రాజధానిగా స్పెసిఫిక్గా గుర్తించడం కూడా స్పెషల్ కేసు, అది కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. కాబట్టి మీరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా సరే రేపు చేయగలిగేది ఏమీ ఉండదు. నంబర్ 2, ఇప్పుడు
ఏదో మావి గన్ అంటూ కొత్త పల్లం అందుకుంటున్నాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కలుపుతూ చేయాలట. మరి మీరు చెప్పిన విజయవాడ, గుంటూరు కూడా ఇప్పుడు సిఆర్డీఏ పరిధిలోనే ఉంది కదా. ఇన్నేసి 1000 ఎకరాలు ఎందుకు? నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఒక 500 ఎకరాలు తీసుకుంటే రాజధాని అయిపోయేది కదా, 4 బిల్డింగ్లు కట్టొచ్చు కదా అని చెప్పేసి ఇదే నోటితో చెప్పిన మీరు అటు మచిలీపట్నం దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి గుంటూరు వరకు చూసుకుంటే దాదాపు 110 కిలోమీటర్ల పైచులకు వస్తుంది. అంతటి విస్తీర్ణమైన భూభాగాన్ని రాజధానిగా చేయమని చెప్పేసి అలా అడుగుతున్నారు. ఉందా ఏమన్నా? నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 500 ఎకరాలు తీసుకుంటే రాజధాని పూర్తయిపోద్దని అదే నోటితో చెప్పారు కదా. మరి ఈరోజు ఏంటి అంటే ఆ మడమని ఎన్నిసార్లు తిప్పి 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 ఇది చేస్తారు? అంటే ఒక మాటకి మరో మాటకి పొంతనుండదా? మీరు చెప్పిన ఈ మావిగన్ బహుశా జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తు రావాలని లేదంటే ఆ పేరు పెట్టుకోవాలని కోరికేమో తెలియదు, కానీ మొత్తానికి మావిగన్ అంట. ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలా. 3 రాజధానులు ఉంటే నష్టం ఏంటి? ఒకటి పరిపాలనా రాజధాని, ఒకటి న్యాయ రాజధాని, ఇంకొకటి ఆ రాజధాని ఈ రాజధాని అని చెప్పేసి అన్ని కబుర్లు చెప్పారే. మరి మావిగన్ అనేది ఎప్పుడు వినలేదు కదా, మేము ఎప్పుడు ఇచ్చేయలేదు కదా. ఇక దీని మీద సెటైర్లు వెళ్తున్నాయి. ఇంకా నేను పులివెందులా కడప కలిసి చేయమని లేదు, ఆ రెండింటి పేర్లు పెట్టుకుంటే ఇంకా దరిద్రంగా ఉండేది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా దరిద్రమైనటువంటి అర్థాలు వచ్చేటటువంటి పేర్లు ఉన్నటువంటి మొదటి అక్షరాలను కలిపి బోలెడు ట్రోల్స్ ఈరోజు ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. అసలు ఆ మావిగన్ అంటే మామిడికాయలకి పూత దశలో వచ్చేటువంటి పిందెల దశలో వచ్చేటువంటి ఒక రోగం అంట, దాని పేరంట. అది చాట్ జీపీటీని అడిగితే చెప్పింది. సో ఇన్ని విన్యాసాలు, కొత్త ప్రతిపాదనలు అంటే ఫైనల్గా మేము దీనికి వ్యతిరేకం అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. తన ఎంపీల చేత వాకౌట్ చేయించాడు. తమ భవిష్యత్తుకు, తమ రాజకీయ భవిష్యత్తుకు తమంతట తామే రాజకీయ సమాధి కట్టుకున్నాడు. 3 రాజధానులు అనే డ్రామాకే 11కు పడిపోయారు. ఇప్పుడు మళ్ళీ వ్యతిరేకించి మళ్ళీ ఇదే చేస్తే, ఆ వైఖరే కనబరిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇక డిపాజిట్లు కూడా కరువే. ఆ ప్రజలకే మాత్రం విఘ్నత ఉన్నా సరే మీ ప్రాంతంలో వచ్చిన రాజధాని నిర్దాక్షిణ్యంగా పదే చంపే ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి విధించాల్సిన శిక్ష విధిస్తారు. సో ఇదన్నమాట. ఖచ్చితంగా రేపటి రోజున రాజ్యసభలో ఆమోదం కోసం కూడా చూద్దాం. అదొక చారిత్రాత్మక సందర్భాన్ని కూడా మనం అందరం కళ్ళారా చూసి ఆస్వాదిద్దాం, సంతోషిద్దాం. ఈ అంశం కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి కింద కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.